బ్రేకింగ్ న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ఇబ్బందులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో గ్యాస్ ఇబ్బందులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా జనం కొంతమంది దొంగలుగా మారుతూ ఉన్నారు. గ్యాస్ కనబడితే చాలు ఎత్తుకుపోదామా అనే విధంగా కొంతమంది ఆలోచనలు మారిపోతూ ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కోదాడలో సిలిండర్ చోరీ జరిగింది. ఓ ట్రాక్టర్ రిపేర్ షాప్లో సిలిండర్ ఉండడానికి గమనించిన వ్యక్తి ఎవరూ లేకుండా చూసి సిలిండర్ నెత్తుకుని వెళ్ళాడు. బైక్ పై వచ్చిన వ్యక్తి కాసేపు పరిసరాలను గమనించి గుట్టు చప్పుడు కాకుండా సిలిండర్ తోడాయించాడు. ఆ దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు చూసిన షాప్ యజమాని షాక్ గురయ్యాడు. బంగారం వెండి దాచుకున్నట్లు ఇకపై సిలిండర్లను కూడా దాచుకోవాలి అనే విధంగా పరిస్థితులు మారిపోతున్నాయి అనే చర్చ జరుగుతుంది. చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఆ వ్యక్తి బైక్ని గేట్ అవతల ఆపాడు. గేట్ లోపల ఎవరు లేరని చూసుకున్నాడు. అక్కడ సిలిండర్ని అమర్చిన దృశ్యాలు చూస్తున్నారు. ఆ సిలిండర్ని పట్టుకుని వెళ్ళడానికి కాసేపు తెచ్చాడాడు, అటు ఇటు వచ్చాడు, ఎవరు లేరు అని చూశాడు. మెల్లగా ఆ సిలిండర్ కనెక్షన్ని తొలగించాడు. ఆ తర్వాత గేట్ దగ్గరికి తీసుకువెళ్ళాడు, మళ్ళీ అక్కడ పెట్టాడు. మళ్ళీ ఆ సిలిండర్ని నేరుగా తీసుకుని వెళ్ళి తన బైక్ దగ్గరికి తీసుకుని వెళ్ళి బైక్ పై పెట్టుకుని అక్కడ నుంచి పారిపోయాడు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం చోటు చేసుకుంది ఈ ఘటన. 1:54 సమయంలో 15వ తారీఖున 1:54 సిలిండర్ని చూసారా? ఎవరూ లేకుండా చూసి షాప్లో ముందుగా రెక్కి నిర్వహించుంటాడు. బైక్ పై పట్టుకుని వెళ్ళిపోయాడు. మాస్క్ కూడా పెట్టుకోలేదు కాబట్టి బహుశా ఆ వ్యక్తిని గుర్తుపట్టే అవకాశాలు ఉంటాయి. సో దీన్ని ఇప్పుడు యుద్ధం పరిస్థితుల కారణంగా ఈ సిలిండర్ల కొరత సంభవిస్తుంది. కమర్షియల్ సిలిండర్లు అలాగే డొమెస్టిక్ సిలిండర్లో బుకింగ్ సమయాన్ని పెంచారు. సో ఇప్పుడు ఈ దొంగతనాలు జరుగుతూ ఉండటంతో బెంబేలు ఎత్తిపోతూ ఉన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రమేష్, ఒకసారి ఈ సిచ్యువేషన్ ఎలా అర్థం చేసుకోవాలి? రెండు, ఆ సిలిండర్ను దొంగిలించిన వ్యక్తి ఎవరు అనేది గుర్తించారా? ఇప్పటివరకు పోలీసులు గుర్తించలేకపోయారు. మనం చాలా చోట్ల దొంగతనాలు కూడా జరిగింది. బంగారం దోచుకెళ్లడం, అదేవిధంగా డబ్బులు దోచుకెళ్లడం గతంలో అనేక మాట చూసాం. కానీ ఈ విధంగా సిలిండర్ ఎత్తుకెళ్లే దొంగల్ని ఎప్పుడు కూడా చూడనటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు మొత్తం ఆ దేశంలో మొత్తం సిలిండర్ల కొరత కనిపించడంతో కూడా సిలిండర్లు బంగారం కంటే కూడా విలువగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జరిగినటువంటి చోటు సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో చోటు చేసుకుంది. కోదాడ పట్టణంలోని ఒక ట్రాక్టర్ మెకానిక్ షాప్ లో కూడా సిలిండర్ ఎత్తుకెళ్లే దృశ్యాలను కూడా చూస్తున్నాం. ఆ బైక్ చేసినటువంటి వ్యక్తి చుట్టుపక్కల పరిసర ప్రాంతాలన్నింటి కూడా గమనించి ఎవరు చూడకుండా అక్కడ ఉన్నటువంటి సిలిండర్ ని ఏ విధంగా మాయం చేస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అతనికి గతంలో ఇతను దొంగై ఉంటాడా లేకపోతే ఇక్కడ ఆ స్థానిక వాసై అనే కోణంలో కూడా ఇంకా పోలీసులు గుర్తించాల్సింది. ఏదేమైనప్పటికీ కూడా సిలిండర్ అనేది కూడా దేశవ్యాప్తంగా మనం చూస్తున్న మొత్తం కూడా ఒక బంగారం డబ్బుల కంటే కూడా ఎక్కువగా విలువగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సిలిండర్లని భద్రపరుచుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గతంలో సిలిండర్లు ఈ మెకానిక్ షాపులోను చాలా పనిచేసే చోట్ల కూడా చాలా వరకు కనిపించేవి. కానీ ఇప్పుడు సిలిండర్లని ఈ విధంగా మాయం చేస్తున్నారని కూడా చాలా జాగ్రత్తగా భద్రపరుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పవచ్చు. పోలీసులు సీసీ కెమెరా విజువల్స్ ఆధారంగా కూడా నిందితుని గుర్తించే పనిలో ఉన్నారు. అయితే అసలు ఇతను నిజంగా దొంగ ఉండడు, కాకపోతే అక్కడ సిలిండర్ అవసరం కోసం అతను ఎత్తికెళ్లారని కూడా పోలీసులు అనుమానిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. రమేష్, ఒకటి ఇక్కడ ఇంకో కోణాన్ని కూడా చూడాలి. అది ఒక వెల్డింగ్ షాప్ లా కనిపిస్తుంది. ఇప్పటికే హోటళ్లు మూతపడుతున్నాయి సిలిండర్ లేక. 2 సిలిండర్లు అయిపోయాయని ఇళ్లలో ఉన్న గృహిణులు బాధపడుతున్నారు. అసలు వెల్డింగ్ షాప్లోకి సిలిండర్లు ఎలా వస్తున్నాయి? వెల్డింగ్ షాప్లో ఈ డొమెస్టిక్ సిలిండర్లను వంటకు ఉపయోగించాల్సిన సిలిండర్ని ఇక్కడ ఉపయోగిస్తుంది చట్టవిరుద్ధమేనా? మరి దానిపైన అధికారులు ఏం డ్రైవ్ చేయడం లేదా? అసలు అది ఏ కైండ్ ఆఫ్ సిలిండర్ అది? ఇప్పటికీ అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు కూడా చేసి ఈ విధంగా కూడా మొత్తం సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గతంలో ఉపయోగించినటువంటి ఆ సిలిండర్ యథావిధిగా ఉంచడం జరిగింది. ఇక్కడ అది కూడా ఒక పెద్ద ట్విస్ట్ గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒక రిపేరింగ్ షాపుల ఈ విధంగా డొమెస్టిక్ సిలిండర్ ని యూజ్ చేయడం, అదే విధంగా ఇప్పుడు ఆ దొంగ కూడా ఆ సిలిండర్ ని ఎత్తుకెళ్లే దృశ్యాలు కూడా రికార్డు కావడం, ఇవన్నీ కూడా మొత్తం అనుమానాలకు దారితీస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది మాత్రం చాలా విచిత్రంగా కనపడుతుంది చూసే వారందరూ నిజంగా కూడా. ఎందుకంటే సిలిండర్లు ఇక్కడ దొరకనటువంటి పరిస్థితి. దోచుకెళ్దామన్న దొంగలకు డబ్బులు బంగారం దొరుకుతున్నాయి, కానీ సిలిండర్లు దొరకనటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగా మారింది. దొంగతనం అనేది ఒక చర్చనీయాంశంగా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎంతో
ఆసక్తిగా గమనిస్తున్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో మనం తరచూ కూడా చూస్తున్నాం. గత కొన్ని రోజుల నుంచి కూడా యుద్ధ వాతావరణ నేపథ్యంలో కూడా మొత్తం సిలిండర్లు ఎక్కడికక్కడ కరువు దాపురించినటువంటి పరిస్థితి అయితే కనిపించకపోవచ్చు. ఇతను బైక్ పై వచ్చి సిలిండర్ ఎత్తికెళ్తున్నటువంటి దృశ్యాలు మాత్రం ప్రతి ఒక్కరు పోలీసులు కూడా ఒకసారిగా నివ్వరపోయినటువంటి పరిస్థితి కనిపించింది. సీసీ కెమెరా పోలీసులు కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి కావడం జరిగింది. ఇంతవరకు అతని ఆచూకీ మాత్రం లభించలేదు. రైట్ రమేష్.